అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనడు. మీరు నన్ను చూచి ఉండియు విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని. చాలమ్మా. ఇప్పుడు ప్రజలలో ఒక భయం ఉన్నది. ఏంటంటే వ్యాధి వారిని చంపుతుందని, లేమి వారిని పూర్తిగా ఇబ్బందిలోనికి నెట్టివేస్తుందని, సమస్యలు జయించలేమని, మరి లోకంలో ఉన్న వాటిని చూసి భయపడుతూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అయితే ఆ జీవాహారము నేనే. హల్లెలూయ. ఎవరంట? ఆ ఆహారము నేనే. హల్లెలూయ. లోకానికి జీవాన్ని ఇచ్చే ఆహారం ఉన్నదంట. మనకేం కావాలి ఈ లోకములో అంటే జీవము. ఏం జీవము? ఎట్లా జీవిస్తాము? ఇక్కడ రెండు ఉన్నాయంట. రెండు ఇక్కడ మనం చూస్తాం. క్షయమైన ఆహారము, అక్షయమైన ఆహారము. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవమును కలగజేయు అక్షయమైన ఆహారము. హల్లెలూయా. నిత్య జీవమును కలగజేయు అక్షయమైన ఆహారము కొరకు మీరు కష్టపడండి అంటున్నాడు. హల్లెలూయా. అంటే మనం ప్రయాసపడే ఈ ప్రయాసం అంతా కూడా వ్యర్థమే. నిత్య జీవం లేదు. అయ్యా ఉదయం లేస్తామో ప్రార్థన చేస్తాం, తినేటప్పుడు ప్రార్థన చేస్తాం, పడుకునేటప్పుడు ప్రార్థన చేస్తాం, కానీ పాపాన్ని జయించం, శోధనను జయించం, అపవిత్రతను మనము జయించలేము. ఎందుకంటే దేవుడు కావాలి, ఇటు పాప జీవితం కావాలి. దేవుడు కావాలి కదా, ఇటు లోక జీవితం కావాలి. దేవుని ప్రేమ కావాలి, లోక ప్రేమ కావాలి. దేవుని కృప కావాలి, ఈ లోకంలో ఉన్నటువంటి కృప కూడా కావాలి. ఈ లోకం ఎవరి చేతిలో ఉన్నది అంటే అపవాది అయిన సాతాను చేతిలో ఉన్నది. వాడు నీ విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు పాడు చేయాలని చూస్తాడు. చూడండి, ప్రజలు క్రీస్తును వెంబడిస్తున్నారు, విషయాలు తెలుసుకుంటున్నారు, సత్యాన్ని తెలుసుకుంటున్నారు. అందులో చాలామంది సత్యానికి వారు ఆశ కలిగి ఎదురు చూస్తూ ఉన్నారు. తెలుసుకోవాలి దేవుడు అంటే ఎవరు, ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఏం చేస్తాడు, ఆయన ఏమి ఇస్తాడు, మేము ఏం చేస్తే ఆయన మమ్మల్ని కనికరిస్తాడు, మేము ఏమి చేస్తే ఆయన మమ్మలను ఆశీర్వదిస్తాడు. అంటే క్రీస్తు చేసినటువంటి ఆ క్రియలు చేయాలి అంటే మరి మేమేమి చేయాలా అని వారు అడిగినప్పుడు క్రీస్తు చెప్పిన చక్కటి సమాధానం ఇవి. అందుకే క్షయమైనది అక్షయమైనది. నువ్వు ప్రతిరోజు నువ్వు ఏమి భుజిస్తున్నావు చూడండి. వాక్యము చాలా కఠినంగా ఉంటుంది. ఒకప్పుడు ఒక దైవజనుడు ఒక సంఘానికి ఉన్నాడు అనుకోండి, ఒక ప్రాంతంలో ఆ ప్రజలందరూ ఆ దైవజనుడు బోధించే ఆ బోధలు యందు వారి విశ్వాసం ఉంచేవారు. ఆ దైవజనుడు చెప్పిన ప్రతి ఒక్క మాట శ్రద్ధగా విని పాటించేవారు. అయితే ఆ దైవజనుడు హెచ్చరించేవాడు, గద్దించేవాడు, హితబోధ చేసేవాడు. అదంతా వినేవాళ్ళు, ఆ విధంగానే పాటించారు. కాబట్టి మన పెద్దలు అంటే మన పితరులు, తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు వాళ్ళ కాలములో ఇంతమంది దైవజనులు లేరు, ఇన్ని రకాల బోధలు లేవు. అప్పుడు భయముతో భక్తితో శ్రద్ధగా
ప్రజలందరూ కలిసి ఉండేవారు. అయితే రాను రాను ఏమైపోయిందంటే మరి పరిస్థితులు మారిపోయినాయి. దానికి తగ్గట్లుగా పరిస్థితులన్నీ కూడా వారు అనుకూలంగా మార్చుకుంటున్నారు. వాక్యమును ప్రకటించుము కదా, సమయమందును అసమయమందును ప్రయాసపడు, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవి నీయక కల్పన కథల వైపుకు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములో మితముగా నుండుము, శ్రమపడుము, సువార్తికుని పని చెయ్యుము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి మరి ఈ సూచనలను, హెచ్చరికలను ఆయన పంపించారు. అది వారు పాటించారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే దీనికి భిన్నంగా ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి మాటలు నేను ఒక్కటి కూడా దీంట్లో కలిపింది లేదు. క్రీస్తు మాట్లాడిన మాటలు, ఆయన చెప్పినటువంటి సత్యాన్ని మనము కొంత ఆలోచన చేయాలి. ఆయన మనకి ఏం నేర్పించాలనుకుంటున్నాడు దాన్ని మనం నేర్చుకోవాలి. కానీ ప్రజలు ఇప్పుడు చాలా పరిస్థితులను వారికి అనుకూలంగా మార్చుకొని, చూడండి ఈరోజు ఒక చక్కటి సంఘములో దేవుని యొక్క వాక్యం జరుగుతూ ఉంది. కొంత దురద చెవులు గలవారు వారు వాక్యాన్ని కాకుండా వేరే అర్థాన్ని తీసుకొని దాంట్లో నుంచి వారు డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. వారే కాదు, వారితో పాటు ఇంకా కొంతమంది డిస్టర్బ్ చేస్తారు. నేనేమంటానంటే అలాంటి వారు ఉన్నప్పుడు మీరేం చేయాలి తెలుసా? వాళ్ళు మేము డిస్టర్బ్ చేస్తే మీరు డిస్టర్బ్ అవ్వకండి, మీరు డిస్టర్బ్ కాకండి. మీరు డిస్టర్బ్ అయితే సత్యము వైపు కాక అక్షయమైనటువంటి ఆహారము కాకుండా క్షయమైన ఆహారము తినే ప్రమాదం ఉన్నది. కాబట్టి జాగ్రత్త పడుడి. ఇప్పుడే కాదు, రేపు రాబోయే కాలములో కూడా ఇది మీకు తెలిసి ఉండాలి. అందుకే మనము వాక్యము వినేటప్పుడు ఆ వాక్యములో ఉన్నటువంటి ఆ సత్యాన్ని మనము తెలుసుకొని దాని ప్రకారంగా మనం జీవించాలి. హల్లెలూయా. క్రైస్తవులైనటువంటి మీరు ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు ప్రార్థన పూర్వకంగా దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. దేవా, మరి నేనైతే ప్రభా నాయన నేను నమ్మకంగా ఉన్నాను, ఇదిగో నేనైతే ప్రభా వాక్యానుసారం జీవించే వ్యక్తిగా, ఇదిగో నన్ను నేను ఎప్పటికప్పుడు నేను పరీక్షించుకుంటూ, నన్ను నేను ఎప్పటికప్పుడు నీ ఎదుట తగ్గించుకుంటూ నేను జీవిస్తున్నాను ప్రభా. కాబట్టి ఇలాంటివి ఏవి కూడా నా దగ్గరికి రాకుండా నన్ను కాపాడు. ఒకవేళ అలాంటివి వచ్చినా వాటికి నేను ఎప్పుడు కూడా నేను నా చెవిని ఇవ్వను. వాక్యం వినడానికి కదా దేవుడు మనకిచ్చినటువంటి ఆ వాక్యము చేతనే మనము మన జీవితాలను బాగు చేసుకోగలుగుతాం. యేసుక్రీస్తు ఎవరంట? నేనే జీవమును, జీవాహారము నేనే. హల్లెలూయా, హల్లెలూయా.